హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరిని వరల్డ్. ఈరోజు అయితే నేను ఇడ్లీ దోశలోకి ఈజీగా టైం లేనప్పుడు చేసుకునే పల్లి చట్నీని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి. పచ్చిమిర్చిని అయితే చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఆయిల్ వేయకుండా వేపితే దానికి ఏమైనా తడి అలా ఉంటే పోతుంది. సో అలా ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత పల్లీలు పుట్నాలు వేసుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఒక 5 to 10 minutes అలా. టేస్ట్ కోసం కొంచెం శనగపప్పుని అయితే నేను యాడ్ చేసుకున్నానండి. మీరు కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుందండి. పల్లీలు కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకొని అందులో వెల్లుల్లి, సాల్ట్, మనం వేయించుకున్నవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే గ్రైండ్ చేసుకొని పోపు వేసుకోవాలండి. ఇలా ఇడ్లీ దోశల్లోకి అయితే ఈ చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.